ఈ ఆలయం నిర్మించి ఎన్ని రోజులైంది పంతులు గారు? ఈ ఆలయము ఇంచుమించు 150 నుంచి 200 సంవత్సరాల క్రితంది. పునర్నిర్మాణం జరిగి పునర్ప్రతిష్ఠ జరిగింది 2008వ సంవత్సరం లోపల. దేవాలయం చాలా పురాతనమైంది. ఇంచుమించు నేను పుట్టి పెరిగింది ఇదే దేవాలయంలో. గత 40 మా నాన్నగారు చేశారు. ఇంచుమించుగా మేము దేవాలయం చేయబట్టి 60 సంవత్సరాల నుంచి దేవాలయంలో పూజ చేస్తున్నాము. నేను పుట్టింది ఇదే దేవాలయంలో, పెరిగింది ఇదే దేవాలయంలో. హనుమాయ గురించి కొన్ని మాటలు. ఆంజనేయుడు, భక్తాంజనేయుడు, దాసాంజనేయుడు, రామాంజనేయుడు. ఏ ఆంజనేయుడైనా కూడా భక్తులను ఎల్లవేళలా కాపాడేవాడు, భయాన్ని లేకుండా కాపాడేవాడు, నమ్మిన వారిని నమ్మిన బంటు. రాముడికి నమ్మిన బంటు ఆంజనేయుడు, భక్తులకు నమ్మిన బంటు ఆంజనేయుడు. ఎప్పుడు ఆంజనేయ స్వామి ఏ విధమైన గ్రహచార బాధ అనుకోండి, ఏ బాధ ఉన్నా కాపాడేవాడు. నమ్మినాము అని ప్రదక్షిణ చేస్తే కాపాడేవాడు ఆంజనేయుడు. సదావేళలో ఈ దేవాలయం లోపల ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అందులో ఆంజనేయ స్వామి ఉత్సవం ఇది. ఉదయాన్నే సామూహిక అభిషేకాలు అందరు భక్తులతోనూ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉత్సవ విగ్రహానికి బయటపెట్టి అందరికీ పాలాభిషేకం చేసే ఒక అవకాశం ఇస్తాము. ఉత్సవం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకము, సామూహిక సింధూరార్చన, స్వామివారి పల్లకి సేవ, ఈ విధంగా ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. తర్వాత భక్తులందరికీ కూడా అక్కపాటి సమయానుకూలంగా అల్పాహారమా భోజనమా ఏది వసతి ఉంటే అది ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవస్థానం వాళ్ళ దగ్గర నుంచి.